హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. మనకి ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది త్వరలోనే రాబోతుంది. అయితే మనకి ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి 2023లో ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వచ్చింది. అందులో మనకి పీజీటీ, టీజీటీ, నాన్ టీచింగ్ అండ్ లైబ్రరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడు కట్ ఆఫ్ డీటెయిల్స్ అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ అనమాట. ఫైనల్ లిస్ట్ అయిపోయిన తర్వాత కట్ ఆఫ్ డీటెయిల్స్ అనేది మరోసారి ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, అకౌంటెంట్ సంబంధించి ఫస్ట్ చెప్తున్నాను. 95 అనేది ఓపెన్ కట్ ఆఫ్ అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 89 కట్ ఆఫ్ అనేది వచ్చింది. అండ్ ఓబీసీ వాళ్ళకి 87 కట్ ఆఫ్ అనేది వచ్చింది. ఎస్సీ వాళ్ళకి 80, ఎస్టీ వాళ్ళకి 72 కట్ ఆఫ్ అనేది వచ్చింది. ఇది అకౌంటెంట్ కట్ ఆఫ్. అండ్ హాస్టల్ వార్డెన్కి సంబంధించి మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి 91 కట్ ఆఫ్ అనేది వచ్చింది. ఈడబ్ల్యూఎస్ 89 కట్ ఆఫ్, ఓబీసీ 88 కట్ ఆఫ్, ఎస్సీ వాళ్ళకి 86 కట్ ఆఫ్, ఎస్టీ వాళ్ళకి 86 కట్ ఆఫ్ అనేది వచ్చింది. అండ్ ఆ తర్వాత ల్యాబ్ అటెండెంట్ చూద్దాం. ల్యాబ్ అటెండెంట్ 93 అనేది ఓపెన్ కట్ ఆఫ్. ఈడబ్ల్యూఎస్ వచ్చేసినట్టే 96 కట్ ఆఫ్. అండ్ 95 వచ్చేసినట్టే ఓబీసీ కట్ ఆఫ్, ఎస్సీ వాళ్ళకి 90 కట్ ఆఫ్, ఎస్టీ వాళ్ళకి 87 కట్ ఆఫ్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసింది మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అంటే మనకి క్లర్క్ జాబ్స్కి కూడా కట్ ఆఫ్ అనేది ఇచ్చారు. 98 అనేది కట్ ఆఫ్ వచ్చింది లాస్ట్ టైం మనకి. ఓకే, ఈడబ్ల్యూఎస్ అనేది 96 కట్ ఆఫ్. అండ్ ఓబీసీ వాళ్ళకి 95 కట్ ఆఫ్. అండ్ ఎస్సీ వాళ్ళకి 90, ఎస్టీ వాళ్ళకి 87 కట్ ఆఫ్ అనేది వచ్చింది. అండ్ కిందికి రండి, పీజీటీలో దాదాపు కట్ ఆఫ్ అంతా కూడా మనకి సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ ఇచ్చారనమాట. ఒకసారి చూసుకోండి. పీజీటీ కెమిస్ట్రీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ముఖ్యంగా కంప్యూటర్స్ అని 84 కట్ ఆఫ్ అనేది వచ్చింది. అండ్ మీకు పీజీటీ తెలుగు కట్ ఆఫ్ 57 వచ్చింది, అంటే చాలా చాలా తక్కువ అనమాట. అండ్ ఎవరైతే మనకి పీజీటీ తెలుగు చేశారో ఈసారి మనకి కంపల్సరీ అప్లై చేసుకోండి. ఓకే, అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి టీజీటీ ఇంగ్లీషు, హిందీ, లైబ్రరీన్ కట్ ఆఫ్. మీకు టీజీటీ లైబ్రరీన్ కట్ ఆఫ్ వచ్చేసినైతే మనకి ఓపెన్ వాళ్ళకి 75 వచ్చింది, ఈడబ్ల్యూఎస్ 67 వచ్చింది, ఓబీసీ వాళ్ళకి 63 కట్ ఆఫ్ వచ్చింది, ఎస్సీ వాళ్ళకి 57 కట్ ఆఫ్ వచ్చింది, అండ్ ఎస్టీ వాళ్ళకి 62 కట్ ఆఫ్ వచ్చింది. అండ్ ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనమాట. ఓకే, లాస్ట్ టైం కట్ ఆఫ్స్ చాలా తక్కువ ఉన్నాయి. టీజీటీ మనకి లైబ్రరీకి సంబంధించి 75 కట్ ఆఫ్ అంటే తక్కువే అనమాట ఓపెన్ వాళ్ళకి. అండ్ ఈడబ్ల్యూఎస్ 67 వచ్చింది, ఓబీసీ 63 వచ్చింది. ఈసారి కట్ ఆఫ్లు చాలా పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం పేపర్ కూడా కొంచెం టఫ్గానే ఉంది. అండ్ అంతేకాకుండా కాంపిటీషన్ అనేది తక్కువ ఉందన్నమాట. సో కాబట్టి మనకి కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువ ఉంది. అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ మన కట్ ఆఫ్ అనేది తక్కువ వచ్చింది. అండ్ ఈసారి మాత్రం కాంపిటీషన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అండ్ పీఈటీ సంబంధించి కూడా చూసుకోండి కట్ ఆఫ్ డీటెయిల్స్ అనేది. అండ్ టీజీటీ, పీఈటీ ఫీమేల్, మేల్ సంబంధించినటువంటి కట్ ఆఫ్స్. మేల్ సంబంధించి 47, 40.75, 39.75, 30.25, 20.25, 23. అంటే మనకి పీఈటీ సంబంధించి జాబ్స్కి చాలా తక్కువ కట్ ఆఫ్ అనేది వచ్చింది. అండ్ టీజీటీ సంబంధించి సైన్స్ కట్ ఆఫ్ ఇవన్నీ కూడా చాలా తక్కువ కట్ ఆఫ్లు అనేవి వచ్చాయి, ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయిందనమాట. అండ్ చాలా లేట్గా కండక్ట్ చేశారు, దాంతో కోర్టు కేసు అనేది వచ్చింది మధ్యలో. సో కాబట్టి చాలామంది దీని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. చాలామంది కేవీఎస్, ఎన్వీఎస్ మీద ఫోకస్ చేశారు, ఈఎంఆర్ఎస్ మీద ఫోకస్ చేయలేదు. సో ఈసారి ఈఎంఆర్ఎస్ మీద కూడా చాలామంది ఫోకస్ చేసే అవకాశం ఉంది. అండ్ కట్ ఆఫ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇవి మీకు ఒక ఐడియా ఉండడం కోసం ఈ కట్ ఆఫ్ డీటెయిల్స్ అనేది చెప్పాను. దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. సో ఇదనమాట ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్. సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ రాగానే మన ఛానల్లో వీడియో చేసి చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.